హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే కదా, పిల్లలకు ఒక గేమ్ పెడదాం అనుకుంటున్నా. అదేంటంటే ఒక చీటీలా పేరు రాస్తున్నాం. ఆ చీటీ సంబంధించిన ఐటెం కూడా ఈ టబ్లో ఉంది. దాన్ని చూసి నేను ఒక చీటీ తీస్తా, అది మీకు ఓన్లీ వీడియోలో చూపిస్తా. కానీ అదే ఐటెం వీళ్ళు తీస్తారో లేదో చూద్దాం. ఎవరు కరెక్ట్ తీస్తే వాళ్ళకు ఒక పాయింట్. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్. ఎవరైతే కరెక్ట్ తీస్తారో వాళ్ళకు ఒక పాయింట్ పోతుంది. అట్లా ఈ గేమ్ స్టార్ట్ అవుతుంది. చూద్దాం. నేను ఒక చిట్టి తీసి మీకు వీడియోలో చూపిస్తా, వాళ్ళు ఎవరు తీస్తారో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? రీక్ష ఏంటి అక్కడ పెట్టు. శివాంష్ నువ్వుది. ఓకేనా? ఇది రాంగ్, ఎవరికి పాయింట్ రాలేదు. ఓకేనా? ఇది సెకండ్ రౌండ్. మళ్ళీ ఒక చీటీ తీస్తున్నా, చూద్దాం. రీక్ష ఓకే, ఇప్పుడు కూడా రాంగ్, ఇద్దరికి పాయింట్ రాలేదు. ఓకే, మనకు వచ్చింది సీజర్. కానీ వీళ్ళు ఒకటి వాగిడా తీసారు, ఒకటి ఫేర్ అండ్ లవ్ తీసారు. థర్డ్ రౌండ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఫస్ట్ రౌండ్ ఎవరు గెలవలేదు, సెకండ్ రౌండ్ కూడా ఎవరు గెలవలేదు. ఇప్పుడు థర్డ్ రౌండ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? దీక్ష శివాంష్ వాళ్ళు తీసింది ఒకటి మార్కర్ పెన్ను, ఒకటి పెన్ను. కానీ ఇక్కడ ఏంటిదంటే ఫెవిస్టిక్ తీయాలి. కానీ మళ్ళా థర్డ్ రౌండ్ కూడా ఓడిపోయారు. ఓకేనా? ఇప్పుడు ఫోర్త్ రౌండ్. ఓకే, త్రీక్ష శివాంష్ ఇప్పుడు కూడా రాంగ్. సోచ్ పెన్ తీయాలి, కానీ వాళ్ళు వాకి టాకీ ఒకటి మస్కిటో బ్యాట్ స్టాండ్ తీసారు. ఫోర్త్ రౌండ్ కూడా పాయింట్ రాలేదు. రీక్ష శివాంష్ ఫిఫ్త్ రౌండ్ కూడా రాంగ్. తిలకం తీయాలి, కానీ వీళ్ళు ఫేర్ అండ్ లవ్లీ తీసారు, సీజర్ తీసారు. ఫిఫ్త్ రౌండ్ కూడా పాయింట్ రాలేదు. ఇప్పుడు సిక్స్త్ రౌండ్. రీక్ష రీక్ష శివాంష్ సిక్స్త్ రౌండ్ కూడా రాంగ్. హెయిర్ క్లిప్ తీయాలి, వీళ్ళు సీజర్ ఒకటి ఫెవిస్టిక్ తీసారు. సిక్స్త్ రౌండ్ కూడా పాయింట్ రాలేదు. ఇప్పుడు సెవెంత్ రౌండ్ లో ఎవరు విన్నర్ చూద్దాం. త్రీక్ష శివాంష్ సెవెంత్ రౌండ్ కూడా ఏం రాలేదు. కీ తీయాలి, వీళ్ళు ఫేర్ అండ్ లవ్ తీసారు, ఒకటి కోలిగేట్ తీసారు. ఇప్పుడు ఎయిత్ రౌండ్. త్రీక్ష శివాంష్ ఇప్పుడు కూడా రాంగ్. కరెంట్ టేప్ తీయాలి, కానీ వీళ్ళు వాకిటాక్ తీసారు, మ్యాచ్ బాక్స్ తీసారు. ఇప్పుడు కూడా చూద్దాం ఏం తీస్తారు. త్రీక్ష శివాంష్ ఇప్పుడు కూడా రాంగ్. లాక్ తీయాలి,
కానీ బాల్ తీసారు, టాయ్ కార్ తీసిచ్చింది. ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఓకేనా? రీక్ష, స్టాప్లర్. ఇప్పుడు ఎవరు తీసారు కరెక్ట్ అంటే త్రీక్ష సాయి గెలిచింది. స్టాప్లర్ తీయాలి, త్రీక్ష గెలిచింది. వెరీ గుడ్. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. త్రీక్ష, శివాంశ్. ఓకే, ఈ రౌండ్ ఎవరు గెలిచారు అంటే శివాంశ్ గెలిచిండు. హెలికాప్టర్ తీసిండు, శివాంశ్ గెలిచిండు. వెరీ గుడ్ శివాంశ్. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. రీక్ష, మన శివాంశ్. ఓకే, ఇప్పుడు నెయిల్ కటర్ తీయాల్సింది. ఒకరేమో బ్లడ్ కంటైనర్ తీసారు, ఒకరేమో పౌడర్ తీసారు. రాంగ్. ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. త్రీక్ష, శివాంశ్. ఇప్పుడు మనకు వాటర్ పెన్ తీయాలి, కానీ ఎవరు గెలిచారు అంటే శివాంశ్ గెలిచాడు. ఎస్, వెరీ గుడ్ శివాంశ్. ఇప్పుడు ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూద్దాం. రీక్ష, శివాంశ్. ఇప్పుడు మనకు పాండ్స్ పౌడర్ వేయాలి, కానీ వీళ్ళు ఒకరు లాక్ తీసారు, ఒకరు బాల్ తీసారు. రౌండ్. ఇప్పుడు ఎవరు గెలుస్తారు చూద్దాం. త్రీక్ష, ఓకే, ఇప్పుడు మనం వాకి టాకి తీయాలి. త్రీక్ష తీసింది, త్రీక్ష విన్నర్. ఇప్పుడు ఈ రౌండ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. త్రీక్ష, శివాంశ్. ఇప్పుడు మనకు టైర్ ఎరేజర్ తీయాలి, కానీ ఒకరు బాల్ తీసారు, ఒకరేమో ప్లాస్టిక్ తీసారు. రాంగ్. త్రీక్ష, శివాంశ్. ఇప్పుడు మనకు స్మాల్ టాయ్ కార్ తీయాలి. ఇప్పుడు మనకు శివాంశ్ తీసిండు. వెరీ గుడ్ శివాంశ్. ఇప్పుడు చూద్దాం ఎవరు విన్ అవుతారో. త్రీక్ష, శివాంశ్. ఇప్పుడు మనకు ఫేర్ అండ్ లవ్లీ తీయాలి. ఒకరేమో కోల్గేట్ తీసారు, ఒకరేమో ఫేర్ అండ్ లవ్లీ తీసారు. ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ అంటే శివాంశ్ తీసింది. వెరీ గుడ్. మళ్ళొక చీటీ తీస్తున్నా. త్రీక్ష, ఫాస్ట్గా తీయాలి, అట్లా లేట్ చేయద్దు. శివాంశ్, ఇప్పుడు కూడా రాంగ్ తీసారు. ఇప్పుడు మనకు బ్లడ్ కంటైనర్ తీయాలి. ఒకలేమో మార్కర్ పెన్ తీసారు, ఒకలేమో మ్యాచ్ బాక్స్ తీసారు. చూద్దాం ఎవరు విన్ అవుతారు. శివాంశ్, త్రీక్ష. ఓకే, ఇప్పుడు మ్యాచ్ బాక్స్ అయితే ఇప్పుడు త్రీక్ష కరెక్ట్ తీసింది, శివాంశ్ ఏమో కోల్గేట్ తీసిండు. ఇప్పుడు ఇందులో త్రీక్ష విన్నర్. ఇప్పుడు రౌండ్ ఎవరు విన్నరో చూద్దాం. శివు, త్రీక్ష. రబ్బర్ బాల్ తీయాలి. ఇప్పుడు శివాంశ్ కరెక్ట్ తీసిండు, శివాంశ్ విన్నర్. యా. ఇప్పుడు లాస్ట్ రౌండ్ లో ఎవరు విన్నరో చూద్దాం. శివాంశ్,
మనకు డామ్స్ మార్కర్ పెన్ రావాలి. ఇప్పుడు నాకు త్రీక్ష విన్నర్ ఈ రౌండ్లో. ఓకేనా, ఇన్ని రౌండ్లకు మన ఇద్దరికి సేమ్ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి ఇద్దరు విన్నర్సే. అందుకే వీళ్ళకు మెడల్స్ ఇవ్వబోతున్నాం. ఇప్పుడు త్రీక్ష సాయికి మెడలు వేస్తున్నాం చూడండి. ఇప్పుడు శివాన్స్కు వేయబోతున్నాం. వీళ్ళు మరిన్ని గేమ్స్ ఆడాలని అనుకుంటున్నాను. ఇలాంటి గేమ్స్ ఆడితే నాలెడ్జ్ పెరుగుతుంది, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి వీళ్ళకు డిసప్పాయింట్ కాకుండా వీళ్ళకి అందుకే మెడల్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.